ఎంఐఎం ఇక్కడ ఒక కంచుకోటగా కొనసాగుతుంది. మీరు అటువంటి కంచుకోటను బద్దలు కొడతానండి ఏ ధైర్యంతో, ఏ ఆత్మవిశ్వాసంతో చెప్పగలుగుతున్నారు? ఇది చిన్న స్కామ్ కాదండి, ఇది చాలా పెద్ద సైకలాజికల్ స్కామ్. కీ పాయింట్ని ఇన్నిసార్లు పోటీ చేస్తున్న బీజేపీ ఎందుకు గుర్తించలేకపోయింది అనుకోవాలి? ఇది ఏ హిందూ ముస్లింల గొడవ కాదు, వాళ్ళ రాజ్య స్థాపన చేసుకోవడానికి స్వార్థంగా చేసిన ఒక పని. వైట్ ప్లస్ సెక్యూరిటీ ఉండాల్సిన అవసరం ఉందా? ఆ పరిస్థితుల్లో మనం ఉన్నాం. దినదిన గండం నూరేళ్ల ఆయుష్యం, రోజు పోరాడాలి. హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీజేపీ నుంచి మాధవీలత గారిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రధానమంత్రి సైతం ఎక్స్లో ట్వీట్ చేయడంతో ఒక అతిపెద్ద చర్చ జరుగుతుంది. మాధవీలత గారు మనతో ఉన్నారు. మాధవీలత గారు నమస్తే. నమస్కారం నాయన. అంటే మన్ కీ బాత్ అనే కార్యక్రమం కోసం ప్రధానమంత్రి పలానా టైంకి పలానా చోట ఉంటుందని అందరూ ప్రచారం చేస్తుంటారు. అటువంటి ప్రధానమంత్రి ఆప్కి అదాలత్ కార్యక్రమంలో మాధవీలత గారి కార్యక్రమం చూడమని ఆయన ఎక్స్లో ట్వీట్ చేయడం ఏమనుకోవాలి? నిజాన్ని నిర్భయంగా చెప్పే వాళ్ళ వెంట ఒక ఆంజనేయ స్వామిగా నేను ఉంటాను అని అన్నట్టుగా అనిపిస్తాను ప్రధానమంత్రి. నాతో నిజం చెప్పడం అనేది చాలా కష్టం. ఎన్నో నిప్పులు, ఎన్నో ముళ్ళను, ఎన్నో రాళ్లను తొక్కుకుంటూ వెళ్ళాలి అక్కడ. అది అందరికీ తెలిసిన విషయమే. అటువంటి నిజాన్ని ప్రాణానికి కూడా లెక్క చెయ్యకుండా చెప్పడానికి ముందు వచ్చిన నా కష్టం నిజం తప్ప వేరే తెలియని ఆ వ్యక్తికి మాత్రమే తెలుసు. అలాంటి వ్యక్తే మన ప్రధానమంత్రి గారు. కాబట్టి ఆయన అన్నీ వదిలేసి ఒక నిజం కోసం నిలబడిన వ్యక్తికి ఇంకొకసారి ఆవిడ ప్రోగ్రాం చూడమని ట్వీట్ చేశారు. అంటే ప్రధానమంత్రికి దేశంలోనే పార్లమెంటరీ నియోజకవర్గాలు ఏమీ కొత్త కాదు, ఒకటి కాదు, రెండు కాదు. అటువంటిది ఆయన ఇన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక మాధవీలత గారి ప్రోగ్రాం చూసి ట్వీట్ చేయడం ఎక్కడ గెలుచుకున్నారు ఆయన మనసుని? మీరు దీన్ని రాజకీయంగా చూస్తున్నారు, ఇక్కడ రాజకీయాలు లేవు. ఆవిడ ప్రోగ్రాం చూడండి అని చెప్పినప్పుడు ప్రధానమంత్రి గారు ఒక పొలిటికల్ లీడర్ గాను కాదు, నేను ఒక నియోజకవర్గానికి అభ్యర్థిగా ఉన్న వ్యక్తిని కాదు, ఒక ధర్మం మాత్రం తప్ప వేరొకటి ఎరుగని అపర యోగి అయిన నరేంద్ర మోదీ గారు ఒక స్త్రీ 40 ఏళ్లగా అత్యాచారాలు చేస్తున్న ఒక వ్యక్తి మీద చూపించిన నిజమనే ప్రభంజనాన్ని ప్రజలకు తెలియాలి, నిజం శక్తి ఎలా ఉంటుంది అని ఆయన నమ్మింది తప్పు కాదు, ఈ నిజం అందరూ తెలుసుకోవాలి అని ఒక పెద్ద అన్నగానో ఒక తండ్రిగానో ముచ్చటపడి ఆయన ట్వీట్ చేసినట్టు అనిపించింది. అంటే దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటి అని అంటే నిజము ధర్మము తప్ప వేరొకటి ఎరుగని మోదీ గారు లాంటి వాళ్ళు మన ప్రధానమంత్రిగా ఉండడం మన అందరి అదృష్టం. అంటే హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో దాదాపు ఒక 10 ఎన్నికలను చూసుకుంటే అంటే 4 దశాబ్దాల పాటు ఎంఐఎం ఇక్కడ ఒక కంచుకోటగా కొనసాగుతుంది. మీరు అటువంటి కంచుకోటను బద్దలు కొడతానండి ఏ ధైర్యంతో, ఏ ఆత్మవిశ్వాసంతో చెప్పగలుగుతున్నారు? ఇన్ని ఏళ్లుగా 40 ఏళ్లుగా వాళ్ళు ఏ అత్యాచారాలు చేస్తున్నారో, ఏ మోసాలు మీద వాళ్ళు వాళ్ళ భవంతులు కట్టుకున్నారో, ఏ అధర్మం మీద వాళ్ళు సామ్రాజ్య పాలన చేశారో, ఏవైతే అటు హిందువులకి ఇటు ముస్లింలకు ఇద్దరికీ అన్యాయం చేస్తూ ఆ నిజాలు బయటికి రాలేదు, ఇటువంటి నిజాలు బయటికి వచ్చాక ఆ పునాదులు కదలడం తప్పదు. ఆ పునాదులను కదిలించే దాయిత్వమే నేను తీసుకున్నా. వాళ్ళు చేసిన మోసపు రాజకీయాలను బయటికి తీసుకురావడమే నా కర్తవ్యం. ఎందుకంటే వీళ్ళు ఒక్క హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్తో ఆగలేదు,
వీళ్ళ ఆగడాలు ఇక్కడతో ఆగట్లేదు. వీళ్ళు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా రకరకాల ఇక్కడ పొలిటికల్ పార్టీలతో చేతులు కలపడం, ప్రజలను మోసం చేయడం, ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా వెళ్ళాలనుకోవడం, ఇది ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ఓటు వేసే ఒక ఓటు హక్కుదారుకు ఏంటి వాళ్ళ హక్కు? నిజం తెలిసి ఆ తెలిసిన నిజాన్ని ఆధారంగా వాళ్ళు ఓటు వేయాలి. కానీ ఆ నిజమే వాళ్ళకు తెలియనప్పుడు వాళ్ళు మోసంలో ఓటు వేయట్లేదా? నాకు ఓటు వేయమని నేను ఈరోజు ఎప్పుడు ఎవరిని అడగను. కానీ ఓటు ఉన్న హక్కుదారుడు ప్రతి ఒక్కడు నిజం తెలుసుకొని ఓటు వేయాలి, నిజానికి ఓటు వేయాలి, ధర్మానికి ఓటు వేయాలి. మరి వాళ్ళ వరకు ఆ నిజం చెప్పగలిగిన ధైర్యం ఎవరికి ఉంది? ఎవరికి? ఆ పని నేను చేశాను. భార్గవతి గారు, మీరు ఒక కీలకమైన అంశాన్ని టచ్ చేశారు. అంటే మత ఘర్షణలకి రాజకీయ ఘర్షణలకి మధ్య మీరు వేరువేరుగా చూడలేదు, ఒకేలా చూస్తున్నా అన్నారు. అంటే ఎంత లోతైన అధ్యయనం ఉంది అసలు? అంటే 40 ఏళ్ల క్రితం జరుగుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మత ఘర్షణలను వాడేసుకొని చేసేశారు. కానీ 40 ఏళ్లలో మీకు ఇంటర్నెట్ వచ్చింది, వాట్సాప్లు పెరిగాయి, అసలు మొబైల్ ఫోన్ అనేది వచ్చింది, మీకు ఇన్స్టాగ్రాములు, ట్విట్టర్లు, టెక్నాలజీ, ఫ్లైట్లు పెరిగాయి, మీకు రోడ్డు వ్యవస్థ పెరిగింది, ఫ్లైఓవర్లు వచ్చాయి, విద్య పెరిగింది, కంప్యూటర్స్. ఇన్ని వచ్చినప్పుడు మీరు ఇంకా మతం అనే పేరుని 40 ఏళ్ల క్రితం చేసినటువంటి వాడుకని మీరు వాడితే స్వార్థపరంగా వీళ్ళు ఏమంటారు? అరే ఇంకా ఏం మాట్లాడుతున్నాడయ్యా అంటాడు. కాబట్టి ఈరోజు విషయాలను వాడుకుంటూ, పొలిటికల్గా టెక్నాలజీని వాడుకుంటూ, రకరకాల పరంగా నిజాన్ని బయటికి రానివ్వకుండా పొలిటికల్గా వీళ్ళు పార్టీలతో కలిసిపోయి చేతులు కలుపుకొని, ఎందుకో అసదుద్దీన్ గారు నాన్నగారు తాతగారు వాళ్ళకన్నా ముందు మీకు కాంగ్రెస్ గెలిచింది. ఎప్పుడైతే వీళ్ళు నిర్ణయం తీసుకుంటూ రావడం మొదలు పెట్టారో, అమ్మో ఇట్లయితే మనం ఎప్పుడు ఇక్కడ గెలవలేము అనుకొని, లేకపోతే అంతమంది హిందువులు ఎందుకు గెలుస్తూ వచ్చారు? వెంటనే వీళ్ళేం పన్నాగం పూనారు, ఇలా కుదరదు అని చెప్పి బోగసోట్లు చేసుకోవడం మొదలు పెట్టారు. లేకపోతే అంతవరకు కంటిన్యూస్గా 3 సార్లు గెలుస్తున్న హిందువులు ఎందుకు గెలవడం మానేశారు? అది కదా కూపి బయటికి లాగవలసింది, ఆ నిజాలు కదా బయటికి రావాల్సింది. వీళ్ళు ఏం చేశారు? ఆ తర్వాత బోగసోట్ల సహాయం తీసుకున్నారు. ఆ తర్వాత ఏమనుకున్నారు? ఇది కూడా కష్టమే, టఫ్గా ఉంది మాకు ఈ ఫైట్. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఎవరైతే ఉంటారో తెలంగాణ రాష్ట్రంతో అప్పుడు సమైక్యాంధ్రతో ఉండేది, వాళ్ళతో కలిసిపోవాలి, వాళ్ళకు రకరకాల లాలూచీలు చూపించుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా మా ముసల్మాన్లు మేము చెప్పిన మాట వినేవాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, ఎందుకు ముస్లింలకు వీళ్ళు చదువులు ఇవ్వరు, ఉద్యోగాలు ఇవ్వరు, వాళ్ళ మతం పేరు మీద అణగదొక్కేస్తారు. కాబట్టి వాళ్ళ మత పెద్దలు ఏం చెప్తే వాళ్ళకి చేసేస్తారు అమాయకంగా. అలా చేయడం కనుక తెలిసి ఉండి, చేయకూడదని తెలిసి ఉండింటే ట్రిపుల్ తలాక్ ఖురాన్లో లేదని వాళ్ళు కొట్లాడకపోయి ఉండే వాళ్ళ చెప్పండి. అందులోనే వాళ్ళ అమాయకత్వం బయటపడట్లేదా? అంతే, బీదరికాన్ని వాడుకుంటూ ఒక బీదరికంలో ఉన్న ముసల్మాన్ని పైకి ఎదగనివ్వకుండా చేసి, ఆ బీదరికంగా ఉండే ముసల్మాని మీద మతం అనే పేరుతో దౌర్జన్యం చేసి ఓట్ల పరంగా కబ్జాల పరంగా ఎలా కావాలంటే ఆడింది ఆట పాడింది పట్టగా చేసుకుంటూ వచ్చేసారు. అంటే ఎంఐఎం గెలిచిన అన్ని ఎన్నికలు కూడా చాలా తక్కువ మెజారిటీతో వాళ్ళు ఆ పర్సంటేజ్ అనేది మనకి వెంటాడుతుంది. అంటే దీనికి కారణం బోగస్ ఓటా, లేకపోతే హిందూ అనేవాళ్ళు బయటికి రాకుండా ఓటు వేయటం లేదా? రెండూ జరుగుతున్నాయండి ఇక్కడ. ఇప్పుడు మీకు ఏమవుతుంది? మీరు ఎలాగో నెగ్గరు, వీళ్ళు మోసం చేస్తున్నారు, వీళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని మీకు నిర్ణయం అయిపోయాక మీకు వెళ్ళే స్ఫూర్తి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఇప్పుడు వీళ్ళు బోగస్ ఓట్లు వేస్తారు, పోలింగ్ బూత్లను కబ్జాలు చేసుకుంటారు, ఇష్టం వచ్చినట్టు 14 ఏళ్ల పిల్లని కూడా ఒక బురకా వేయించేసి డబ్బులు ఇచ్చేసి వీళ్ళు 70 ఏళ్ళ ఆవిడ ఓటేస్తారు, చచ్చిపోయిన వాళ్ళు ఓట్లు వేస్తారు, ఇంటి నంబర్లు లేని పేర్ల మీద ఓట్లు వేసుకుంటారు. వీళ్ళు ఇవన్నీ చేసేటప్పుడు మీరు నేను నిజంగా మన ఎవరికైనా, నా సంఘటన వదిలేండి, నాకు ధైర్యం కూడా తెలీదు, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు? వీళ్ళ ఓట్లు, హిందువులు వెళ్ళే ఓట్లేమో తీసేస్తారు, ఆఖరి నిమిషంలో డిలీట్ అయిపోతాయి వీళ్ళ ఓట్లు. ఈ హిందువుల ఓట్లు ఒక్క ఇంట్లో 10 ఓట్లు ఉంటే, ఒక సమైక్య కుటుంబం, ఒక ఉమ్మడి కుటుంబం ఉంటే 2 ఓట్లు ఒక పోలింగ్ బూత్లో, 2 ఓట్లు ఒక పోలింగ్ బూత్లో ఎగిరిపోతాయి. పోలింగ్ బూత్ వరకు మీరు వెళ్తారు, మిట్ట ఎండలో, మీకు అక్కడ ఓట్లు లేదని తెలుస్తుంది. ఏం చేస్తారు? మీరు నిరుత్సాహంగా ఇంటికి వస్తారు. ఇది చిన్న స్కామ్ కాదండి, ఇది చాలా పెద్ద సైకలాజికల్ స్కామ్. ఈ స్కామ్లో పోయి హిందూ అలసిపోతున్నాడు, అక్కడ ఓటు దొరికిపోయేసరికి ఇంటికి వస్తాడు. మీకు ఇలా కనీసం 40 ఏళ్ళగా ఎలక్షన్స్ ఇలా జరుగుతుంటే మీకు ఓటు వేయడానికి ధైర్యం ఏది, స్ఫూర్తి ఏది? మీకు ఒక 2 తరాలు అయిపోయింది.
అంతే 40 ఏళ్ళు అంటే రెండో ఇంకెక్కువ మాట్లాడితే 3 తరాలు కూడా అయిపోతాయి, త్వరగా పెళ్ళిళ్ళు అయిపోతాయి. ఇంత కీ పాయింట్ని ఇన్నిసార్లు పోటీ చేస్తున్న బీజేపీ ఎందుకు గుర్తించలేకపోయింది అనుకోవాలి? డెస్టినీ అనేది ఒకటి ఉంటుందండి, డెస్టినీ అనేది ఒకటి ఉంటుంది. ఎంతసేపు అందుకే కదా వీళ్ళు మతపరంగా ఇరికించి పెట్టేశారు వీళ్ళని. ఇప్పుడు నేను 25 ఏళ్ల పెళ్ళి వివాహమైన తర్వాత బయటికి వెళ్ళి బయట ప్రపంచ నాగరికతను చూసి రిటర్న్ వచ్చేసరికి నాకు ఏంట్రా ఇదా సంగతి అని తెలిసింది. నేను 25 ఏళ్ళు అక్కడ ఉండి వివాహం చేసుకొని బయటికి వెళ్ళినందుకు కంపేర్ చేయడానికి 2 తెలిసిపోయాయి ఇట్లా. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఏమైంది, ఎంతసేపు వాళ్ళని మతపరంగా ఇలా ఇరికించి ఉంచుతారు వాళ్ళు. అంటే అక్కడ ఉన్న నాయకుడికి ఇప్పుడు ఆలే నరేందర్ గారు కానివ్వండి, దాని తర్వాత మీకు బద్దంబాల్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళకి ఏంటి దినగండం 100 ఏళ్ళ ఆయుష్, రోజు పోరాడాలి. సో మీరు ఎంగేజ్ చేశారనుకోండి ఎవరన్నా కమ్యూనల్ దాంట్లో, అయ్యో నా పక్కింటి వాడిని కాపాడుకోవడం ఎట్లా, అయ్యో నా పార్టీ వాడిని కాపాడుకోవడం ఎట్లా, అయ్యో నా హిందువుని కాపాడుకోవడం ఎట్లా, అయ్యో నా ఇల్లు కాపాడుకోవడం ఎట్లా, అయ్యో నా వీధిని కాపాడుకోవడం ఎట్లా, అయ్యో నా దేవాలయాన్ని కాపాడుకోవడం ఎట్లా, మీరు కంటిన్యూస్గా ఇదే స్టోరీ నడుస్తూ ఉందనుకోండి, వాళ్ళు ఎందులో ఇరుక్కుపోతారు? దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడంలో అహర్నిశలు ఇరుక్కుపోతారు. దాంతో రాష్ట్రం నుంచి సపోర్ట్ లేదు, దాంతో అప్పుడు మనకి సెంట్రల్లో కొన్ని బీజేపీ లేదు. అర్థమవుతుందా మీకు ఇది? కానీ నేను వివాహం అయ్యి బయటికి రావడం అనేది నాకు ఒక వరం అయ్యింది. ఆ వరంలో దేశం ఎలా జరుగుతోంది అని చూశాను నేను. అది తిరిగి వచ్చి నేను ఎలా వదిలి వెళ్ళానో యాకత్పురా అని హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాన్స్టిట్యుయెన్సీని అంతకన్నా భయంకరంగా దిగజారిపోయినప్పుడు నేను స్టడీ చేయడం మొదలుపెట్టాను. 8 ఏళ్లుగా కేవలం ఓల్డ్ సిటీలోనే వర్క్ చేస్తున్నప్పుడు సైలెంట్గా నేను వర్క్ చేయడం మొదలుపెట్టాను. సైలెంట్గా ఇది ఏంటి అని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే నేను అసదుద్దీన్ లాగా ఆలోచించి దట్స్ గెట్ ఇన్ టు హిస్ షూస్ అంటారు కదా, అప్పుడు అర్థమైంది అమ్మా ఇది ఏ హిందూ ముస్లింల గొడవ కాదు, ఇది వాళ్ళ రాజ్య స్థాపన చేసుకోవడానికి స్వార్థంగా చేసిన ఒక పని అనేది అర్థమైపోయింది. ఇలా వీళ్ళు ఒక చోట ఆగకుండా రకరకాల డిస్ట్రిక్ట్లకి కూడా వెళ్ళిపోవడమే కాకుండా, హైదరాబాద్ రకరకాల కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో వెళ్ళిపోవడమే కాకుండా వాళ్ళు దేశవ్యాప్తంగా కూడా వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు. ఇది దేశానికే ముప్పు. ఇది కనుక ఓటర్ ఈరోజు తెలుసుకోకపోతే రేపు బాధపడి ప్రయోజనం లేదు. చివరిగా చెప్పండి మాధవీలత గారు, అంటే ఒక డెమోక్రసీలో, ఒక ప్రజాస్వామ్యంలోన హైదరాబాద్ లాంటి పార్లమెంటరీ నియోజకవర్గంలో పోటీ చేయాలంటే ఒక మహిళగా, ఒక బీజేపీ కార్యకర్తగా, లేకపోతే నాయకురాలిగా వైప్లస్ సెక్యూరిటీ ఉండాల్సిన అవసరం ఉందా? ఆ పరిస్థితుల్లో మనం ఉన్నామా? అసదుద్దీన్ గారి గురించి తెలిసే మీరు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారా నన్ను? ఆయనకు మరి Z+ సెక్యూరిటీ ఎందుకు? వాళ్ళు ముస్లింల మధ్యలో తిరిగే అతనికి ముక్తార్ అన్సారీ ఇంటికి వెళ్తే Z+ సెక్యూరిటీ ఎందుకు ఆయనకి? ఆయన మన మధ్యలో తిరగట్లేదు, ఆయన మన హిందూ వీధులలో తిరగట్లేదు, ముస్లింల మధ్యలో తిరుగుతూనే ఆయనకెందుకండి Z+? నేను ఇంకా ముస్లిం వీధులలో తిరుగుతున్నాను. ఈ ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉంటే తీసుకొని రండి నా దగ్గరికి. అంటే అంత థ్రెట్ ఉందంటున్నారా, లేకపోతే ఏంటంటే అంత ఆయనకేముందండి థ్రెట్? ముస్లింల వీధులు మాత్రమే తిరిగే అతనికి ఏముందండి? మీరు ఎప్పుడైనా ఆయన క్యాంపెయినింగ్ చూసారా? ఆయన చుట్టూనే ఎవరున్నారు? వాళ్ళే కదా. వాళ్ళ మధ్యలో తిరగడానికి Z+ సెక్యూరిటీ ఎందుకు? ఎందుకండి? అక్కడి నుంచి కదిలితే ఎక్కడికి వెళ్తాడు ఆయన? ఇఫ్తార్ పార్టీకి వెళ్తాడు, రంజాన్ ఉంటే Z+ సెక్యూరిటీ ఎందుకు? మస్జిద్కి వెళ్తాడు, Z+ సెక్యూరిటీ ఎందుకు? పార్లమెంట్కి వెళ్తాడు, Z+ సెక్యూరిటీ ఎందుకు? ముక్తార్ అన్సారీ ఇంటికి వెళ్తాడు, Z+ సెక్యూరిటీ ఎందుకు? మీ ఇంటికో మా ఇంటికో రావట్లేగా, ఎందుకంటే Z+ సెక్యూరిటీ ఆయనకి? వాళ్ళ 40 ఏళ్ళగా గెలిచిన వాళ్ళ గడులో ఆయనకి Z+ సెక్యూరిటీ కావాల్సి వస్తే ఆ కోట కూడా బద్దలు కొట్టడానికి వెళ్ళాను, నాకు అక్కర్లేదా? అంటే Z+కి Y+ సమాధానం అంటారా? సంబంధం లేదు దానికి. సమాధానం అంటారా? సమాధానం కాదు, సంబంధం లేదు దానికి. ఎందుకంటే వీళ్ళు సియాసత్ చీఫ్ ఎడిటర్ మీద రాళ్ళు ఇసిరారు. వీళ్ళు కాంగ్రెస్ ముస్లిం ఎమ్మెల్యే మీదే దండయాత్ర చేశారు. వీళ్ళు దూకుడు తీసిరారు, రాళ్ళు ఇసిరారు, కర్రలతో కొట్టారు. షేజాది బీజేపీ తరపున చంద్రన్ గుట్టకు నిలబడితే ఆ అబ్బాయి మీద రాళ్ళు ఇసిరారు. వీళ్ళు ఒకళ్ళ మీద రాళ్ళు ఇసిరేవాళ్ళు. అట్లాంటిది వీళ్ళు నిజాలను బయటకు తీసుకొచ్చే నన్ను ఊరుకుంటారా? ఇది హైదరాబాద్ పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవీలత సుస్పష్టంగా చెప్తున్న అభిప్రాయాలు. అంటే ఏదైతే ఎంఐఎం చేస్తుందో దాన్ని పూర్తిగా బయటికి తీసుకురావడంతో పాటు, హిందువులు ఎవరైతే ఉన్నారో వారిని జాగృతం చేయడంతో పాటు, ఒక విధమైన బోగస్ ఓటర్లు, మరోవైపు
హిందువులు ఓటు వేయకుండా ఉన్న అంశాన్ని తాను పూర్తిగా బయటికి తీసుకొచ్చి జాగృతం చేసి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎంఐఎం ఏదైతే ఒక 40 ఏళ్ళుగా చేస్తున్న ఏదైతే ఒక వ్యూహం ఉందో దాన్ని ఖచ్చితంగా దెబ్బ కొడతానని స్పష్టం చేస్తున్నారు.